హాయ్ అండి, వెల్కమ్ టు మా చిన్ని ప్రపంచం. ఈరోజు పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీ ఎలా చేయాలో వీడియోలో ఎలాగో చూస్తాం కదా. ఈలోగా హనుమంతుల వారి సుందరాకాండ గురించి కొంచెం తెలుసుకుందామా. శ్రీరాముల వారు లక్ష్మణ ఆంజనేయులు వానరులు సైన్యంతో సహా సముద్రం వద్దకు వచ్చి లంకలో సీతమ్మ వారి ఆనవాళ్ళ కోసం హనుమంతుల వారిని లంకకు వెళ్ళి చూసి రమ్మని కోరగా ఆయన లంకకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ముందుగా సముద్రాన్ని దాటడానికి హనుమంతుల వారు మహేంద్రగిరి అనే కొండ మీదకు ఎక్కి తన ఆకారాన్ని కొండంత పెంచి సూర్యునికి సమస్త దేవతలకు నమస్కరించి ఒక్క దూటున పైకి ఎగిరాడు. అంతే, ఆయన వేగానికి పర్వతం కూడా బీటలు వారింది. సముద్రంపై వెళ్తుండగా మధ్యలో కొంతమంది రాక్షసులను కూడా ఆయన సంహరించి శరవేగంతో రామబాణంలా లంకలోని త్రికూటగిరి అనే శిఖరం మీదకు వెళ్ళారు. అక్కడి నుండే లంక సౌందర్యాన్ని, ఎంతో సురక్షితంగా ఉన్న వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయారు. సూర్యుడు అస్తమించాక చిన్ని రూపంలోకి మారి లంకలోనికి ప్రవేశించారు. ద్వారంలోనే కాపలాగా ఉన్న లంకిని స్వామివారిని అడ్డుకుంది. ఆయన లంకిని దండించి ఎడమకాలు ముందుకు పెట్టి లంకలోనికి ప్రవేశించారు. లంకలో ఉన్న రావణ మందిరము, పుష్పక విమానము, అనేక ప్రదేశాలు వెతికారు. రావణుని భార్య మండోదరిని చూసి సీతమ్మే అని భ్రమించి మళ్ళీ సీతమ్మ వారి కోసం వెతుకుతూ అశోకవనం చేరుతారు. తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకున్న చరిత్రలో లంకిని పేరు, ఆమె ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి.
టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మా చిన్ని ప్రపంచం.